హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటది కదా! సో, ఇక్కడ ఏంటంటే ఏఐ థంబ్‌నెయిల్స్ వాడొచ్చా? మీరెందుకు పెడుతున్నారు? మీరేమో ఏఐ ఇమేజెస్ వాడొద్దంటున్నారు కదా! అనేసి కొంతమంది డౌట్స్ అడిగారు. అండ్ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకుంటూ ఉంటారు కొంతమంది. వాళ్ళకి మానిటైజేషన్ పోయినా గూడా నువ్వేమో ఏఐ వాడుతున్నావు. ముందది రిమూవ్ చెయి. అంటే లోగో రిమూవ్ చెయ్యి. నేను రిమూవ్ చేయకపోతే వాళ్ళకెందుకు చెప్పండి అసలు ఫస్ట్ థింగ్. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి అంటే ఎప్పుడైనా సరే ఆ మైండ్ సెట్ ఉంటే అంటే మీకు లేదు వేరే వాళ్ళకి ఉంది అని చెప్పి మనం ఎప్పుడైనా సరే అట్లా ఫీల్ అయ్యామంటే లైఫ్లో ఎదగము. యూట్యూబ్ అనే కాదు లైఫ్లో కూడా అట్లాగే ఉంటుంది. ఎప్పుడు కూడా మనకు లేదు అని యాడ్ అవ్వకూడదు. దాన్ని ఎలా సాధించుకోవాలి అనేది చూడాలి. అది కదా కావాల్సింది. ఏదో పిచ్చి పిచ్చి వీడియోస్ పెట్టి మానిటైజేషన్ పోగొట్టుకుని వచ్చి నెగిటివ్ కామెంట్స్ రాస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. అండ్ ఒకళ్ళైతే మీరు చెప్పేది అసలు నిజమా అబద్ధమా, మేము ఎట్లా నమ్మాలి మిమ్మల్ని, మీరేమో ఏఐ వాడుకుంటున్నారు, థంబ్‌నెయిల్స్‌కి ఒరిజినల్ థంబ్‌నెయిల్స్‌కిను ఏఐ థంబ్‌నెయిల్స్‌కి నక్కకి నాగలోకానికి ఉన్నంత ఇయంతా ఏంటంటే ఫ్రస్ట్రేషన్ అనమాట. థంబ్‌నెయిల్స్ నువ్వు నేర్చుకుని చెయ్యి. అంతే కదా! నేర్చుకుని చెయ్యాలి. ఇప్పుడు నేనైనా నేర్చుకునే చేస్తున్నా. నాకేమి ఎవరో చేసి ఇవ్వట్లేదు. నాకేం ఊరికే ఒక రోజులో ఏమి వచ్చేసేయలే. బోలెడంత ప్రాక్టీస్ చేశాను ఆ ప్రాంప్ట్స్ ఇవ్వడానికి కూడా. అందరికీ అర్థమవుతుంది అది ప్రాంప్ట్ వల్లే అని చెప్పి. చాలామంది నాకు చెప్పిన వాళ్ళున్నారు. నా ఫ్రెండ్స్ పిల్లలు గానివ్వండి, నా ఫ్రెండ్స్ గానివ్వండి. ఇక్కడేంటంటే మనం ఇచ్చే ప్రాంప్ట్ వల్లే. ప్రాంప్ట్ అనేది కరెక్ట్‌గా ఇవ్వాలి. ఏఐ అంటేనే ప్రాంప్ట్. మనం ప్రాంప్ట్ కరెక్ట్‌గా ఇస్తే ఖచ్చితంగా మనకు మంచి థంబ్‌నెయిల్ వస్తది. ప్రాంప్ట్‌లోనే ఉంటది ఏదైనా. నేర్చుకోండి అట్లాగా. అంతేగాని ఇప్పుడు వేరే వాళ్ళు పెట్టారని చెప్పి వాళ్ళని ఇది చేయడం ఎందుకు చెప్పండి. ఇప్పుడు థంబ్‌నెయిల్ పెట్టకూడదంటే నేనసలు పెట్టను. నేను ఖచ్చితంగా ఏఐ రూల్స్ అన్నీ ఫాలో అవుతాను. ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. థంబ్‌నెయిల్స్‌కి కొన్ని ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఉన్నాయి. చెప్తాను నేను అవన్నీ గూడా. ఇక్కడ ఇది మెన్షన్ చేయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు అట్లా ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కనపడింది ఆ వీడియోలో. అదే ఆ కామెంట్‌లో. అంత తెలియకుండా ఏం చేయం గదా! ఇప్పుడు నేను ఇంతమందికి కరెక్ట్‌గా ఉండండి అని చెప్పేదాన్ని నేనే ఎందుకు మిస్టేక్ చేస్తాను చెప్పండి. సరే ఈ విషయం పక్కన పెడితే ఏఐ థంబ్‌నెయిల్స్ వాడొచ్చా అంటే ఏఐ థంబ్‌నెయిల్స్ వాడొచ్చు. కానీ ఇక్కడ కొన్ని ఫాలో అవ్వాల్సినవి ఏంటంటే చూడడానికి న్యాచురల్‌గా ఉండాలి ఆ థంబ్‌నెయిల్. ఇప్పుడు కొంతమంది కుకింగ్ వీడియోస్‌కి పెడుతున్నారు. అదేంటి లోపలికి వెళ్లి వీడియో చూస్తే వాళ్ళ ఫోటో ఉంటది. ఇక్కడ అసలు కంప్లీట్ డిఫరెంట్. ఏఐ ఇచ్చే థంబ్‌నెయిల్ మొత్తం పూర్తిగా. అలా ఉండకూడదు ఎప్పుడు గూడా. అంటే ఏఐతో క్రియేట్ చేసేసి పెట్టేయడం అనేది అట్లా పెట్టేసేయకూడదు. అదే మీరు తీసిన ఫోటో కంపల్సరీ ఉండాలి. మీ ఫేస్ అన్నా ఉండాలి కనీసం. మీ ఫేస్ అన్నా ఉండాలి. అండ్ ఇంకోటి ఇక్కడ ఇప్పుడు ఫర్ సరే నా థంబ్‌నెయిల్స్ గురించి మాట్లాడతాను ఫస్ట్. నేను ఈ మధ్య స్టిచ్చింగ్ ఛానెల్స్ దగ్గర నుంచి అంటే స్టిచ్చింగ్ ఛానల్ అంటే ఒక టైలర్ గెటప్పు, లేదంటే ఫార్మర్ అంటే ఒక ఫార్మర్ గెటప్, ఐ మీన్ అగ్రికల్చర్ ఛానల్స్ అంటే ఫార్మర్ గెటప్పు, లేదంటే డాక్టర్ అంటే డాక్టర్ మెడికల్ ఛానల్స్ అంటే డాక్టర్ గెటప్పు. ఇట్లా అన్నీ చేసుకుంటూ వస్తున్నాను కదా! ట్రావెల్ వ్లాగ్ అంటే ట్రావెల్ లాగా అట్లా. ఇయన్నీ మరి ఏంటి? మరి ఇవి ఏం తప్పు కాదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఈ రూల్ ఏంటంటే ఇక్కడ మనం, మనం కాని దాన్ని చూపిస్తున్నప్పుడు అంటే ఇప్పుడు నార్మల్‌గా ఇవన్నీ ఏం పర్లా. ఏది నేను మెడికల్‌కి, లాకి మాత్రం ఆల్టర్డ్ కంటెంట్ యెస్ అని పెట్టానక్కడ. ఎందుకు పెట్టానంటే ఆ రెండిటికి లా రిలేటెడ్ వీడియో ఇంకా రాలేదు. వస్తది ఫ్యూచర్‌లో. చేశాను ఆల్రెడీ. లాయర్ గెటప్ కూడా వేశాననమాట. మెడికల్ ఆల్రెడీ పెట్టేశాను కదా! ఆల్టర్డ్ కంటెంట్ యెస్ అని పెట్టాను దానికి. లెక్కైతే వీడియోలో ఏం లేదు ఆల్టర్డ్ కంటెంట్. కానీ యెస్ అని ఎందుకు పెట్టాను అంటే, నేను డాక్టర్‌ని గాదు. అది మిస్‌లీడ్ చేస్తున్నట్లు ఆడియన్స్‌ని. అవి ఏంటంటే కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ అవి. డాక్టర్ అవ్వనివ్వండి, లాయర్ అవ్వనివ్వండి, వాటిల్లో కొన్ని రూల్స్ మనం ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. వాటిలకి నేను ఆల్టర్డ్ కంటెంట్ యెస్ అనే పెట్టాను ఆ 2 వీడియోస్‌కి కూడా. మిగతావన్నీ కామన్ కాదు. సరదాగా వేసుకున్న గెటప్స్ అవి. టైలర్ అంటే తప్పేం కాదు. మిగతా ఇంక బోలెడన్ని గెటప్స్ ఉన్నాయిలెండి, వస్తాయి నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్‌లో వస్తాయి. ఇప్పుడు జూన్ వరకు షెడ్యూల్ చేసి పెట్టాను. ఈరోజు వచ్చేసి ఏప్రిల్ 12, జూన్ వరకు నాకు వీడియోస్ ఉన్నాయి. అన్ని చేసి పెట్టాననమాట. సో, వేటికైతే ఆల్టర్డ్ కంటెంట్ యెస్ పెట్టాలో ఆటికి నేను అన్నిటికి ఆల్టర్డ్ యెస్ పెడతాను. అర్థమైంది కదా! మీ మీ డౌట్ క్లారిఫై అయింది కదా ఇప్పుడు. దీని సంగతి పక్కన పెడితే కొన్ని థంబ్‌నెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక షాప్‌కి వెళ్లారు. షాప్‌లో వీడియో తీశారు. మీరు అక్కడ ఫోటో ఏదైతే తీశారో డైరెక్ట్‌గా అది తీసి ఏఐ ద్వారా థంబ్‌నెయిల్ చేస్తే ఓకే. బట్ అలా కాకుండా ఇప్పుడు మీరు ఒక శారీయో, 2 శారీసో లేకపోతే ఒక 10 శారీస్ మాత్రమే చూపించి వీడియోలో, ఇక్కడ థంబ్‌నెయిల్‌లో మనం ప్రాంప్ట్ ఏదిస్తే అది వస్తది కదా! సో, థంబ్‌నెయిల్‌లో చాలా ఎక్కువ శారీస్ ఉన్నాయనుకోండి, అది రాంగ్ అప్పుడు. మీకు అర్థమైందా? సో, మీరక్కడ అది చూసుకోవాలనమాట. సో, అలా న్యాచురల్‌గా ఉండాలి. మీరు మిస్‌లీడ్ చేయకూడదు. ఆడియన్స్‌ని మిస్‌లీడ్ చేసినట్లుగా ఉండకూడదు. ఇప్పుడు నేను ఆ మెడికల్ ఛానెల్స్‌కి కూడా నా ఆడియన్స్‌కి తెలుసు. ఏది నేను డాక్టర్‌ని కాదు, మెడికల్ ఛానెల్స్ గురించి చెప్తున్నానని వాళ్ళకి తెలుసు.
కానీ కొత్త ఆడియన్స్ని మిస్లీడ్ చేయకూడదు కదా. అందుకు నేను ఈ రెండింటికి ఆల్టర్డ్ కంటెంట్ ఎస్ అని పెట్టాను అనమాట. అట్లా మీరు అంటే అక్కడ లేని దాన్ని మీరు కనుక యాడ్ చేస్తున్నట్లయితే వీడియోలో తమ్నైల్లో, అప్పుడు ఆల్టర్డ్ కంటెంట్ ఎస్ అని పెట్టాలి కంపల్సరీ. లేదు అంత డేంజర్ ఏం లేదు, తమ్నైల్లో జస్ట్ నార్మల్గా ఉందనుకోండి ఏం పర్లా, మీరు ఆల్టర్డ్ కంటెంట్ ఎస్ అని కూడా పెట్టాల్సిన పని లేదు. మీరు తమ్నైల్ సెట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఎప్పుడైనా అలా న్యాచురల్గా ఉంటే మీరు తీసిన ఫోటోతోనే మీరు తమ్నైల్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. సో ఎప్పుడైనా సరే మీరు తమ్నైల్ పెట్టారు అంటే వ్యూవర్స్ని మిస్లీడ్ చేసేటట్లుగా ఉండకూడదు. ఏఐ ద్వారా మనం ఏదైనా చేయొచ్చు కాబట్టి వాళ్ళని మిస్లీడ్ చేసేటట్లయితే ఉండకూడదు అనమాట. అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. అది మిస్లీడ్ లేకుండా మీరైతే పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. మీ ఫోటో యాడ్ చేసేటట్లుగా ట్రై చేసుకోండి. వీడియోస్లో కనిపించే వాళ్ళు ఉంటారు కదా, మీ ఫోటో యాడ్ చేసుకునేటట్లుగా ఉంటే అది ఒరిజినల్గానే ఉంటుంది. సో మీకు అర్థమైంది కదా. సో ఏఐ తమ్నైల్స్ యూస్ చేసుకోవచ్చు, కానీ మీరు పెట్టే తమ్నైల్ న్యాచురల్గా ఉండాలి. మీరు వీడియోలో చూపించే దానికి రిలవెంట్గా ఉండాలన్నమాట. వీడియోలో తక్కువ చూపించి ఎక్కువగా ఉండకూడదు అది. సో మీరు అది అలా పెట్టుకుంటే చాలు, ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. ఏ తమ్నైల్స్ వాడచ్చు. అండ్ ఏఐ తమ్నైల్స్ ఎట్లా చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. నేను ఇంత లేట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, తమ్నైల్స్ చాలా రోజుల నుంచి చూస్తున్నారు కదా, బాగున్నాయి అని అడుగుతున్నారు. నేను ఇంత లేట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఆ వీడియో చాలా కాన్సన్ట్రేషన్తో చేయాలి. ఈ హడావుడి పనుల్లో నాకు కుదరదు అది. ఏంటంటే ఎవరు ఏ కంటెంట్కైనా చేసుకునే విధంగా నేను చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నాను. యాక్చువల్ దాన్ని తగ్గట్టు నేను రాసుకోవాలి కదా ముందు ప్రాంప్ట్ రాసుకొని మీకు మంచి తమ్నైల్ చూసి చేస్తేనే కదా మీకు అర్థమయ్యేది. సో దానికి తగినట్టు ప్లాన్ చేస్తున్నా. నాకు ఆ టైం దొరకాలి, అది మే నుంచి నాకు దొరికినప్పుడు నేను చేస్తాను. ఇప్పుడు ఇన్ని చెప్పిన దాన్ని అది చెప్పండి ఏ తమ్నైల్స్ ఎట్లా చేయాలనేది. ఎందుకు ఇన్ని రోజులు చేయట్లేదు అనేది అర్థం చేసుకోండి కొంచెం. నేను చెప్తూనే ఉన్నా చేస్తాను, టైం పడుతుంది అని చెప్పి అయినా అడుగుతూనే ఉన్నారు. సో వీడియో ఖచ్చితంగా చేస్తాను, వస్తుంది త్వరలోనే. ఏఐతో ఎట్లా చేయాలి తమ్నైల్. ఇక్కడ మెయిన్ ప్రాంప్ట్ అనేది ఇంపార్టెంట్. మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చెప్తాను వీడియోలో. అది. సో మీకు అర్థమైంది కదా, ఏఐ తమ్నైల్స్ హ్యాపీగా వాడుకోవచ్చు. మీకు రాకపోతే నేర్చుకోండి, అంతేగాని నెగిటివ్గా మాత్రం కామెంట్స్ రాయకండి వేరే వాళ్ళ వీడియోస్లో వచ్చి.